ఆంధ్రజ్యోతి, ఈనాడు చాలా 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 ఆధారాలు ఇచ్చింది. మరి అది కూడా శేఖర్ రెడ్డి గారు ఒప్పుకోవాలి కదా. బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో డబ్బులన్నీ లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికే చేరినాయి అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు సార్. అదేవిధంగా కల్తీ మద్యం తయారు చేయించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దాని కనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశారు. అవి కూడా ఆధారాలుగా శేఖర్ రెడ్డి గారు ఎందుకు తీసుకొస్తారంటే ఆయనకు కావాల్సిన వరకే తీసుకుంటారా, ఆయనకు అవసరం లేని తీసుకోరా. బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలయ్యి తల్లి గారి టైర్ పంచర్ అయిన దగ్గర నుండి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రజ్యోతి, ఈనాడు పలు సందర్భాల్లో రాశారు. వాటిని కూడా ఆధారాలుగా తీసుకోవాలి. మరి శేఖర్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పినవి కూడా ఆధారాలుగా తీసుకోవాలి. సరే, డార్లింగ్ మంత్రి అని రాశారు, కరెక్ట్, బాగానే ఉంది, అది రాశారు. ఆ తర్వాత ఈయన చెప్పినవన్నీ రాశారు. మేము సమీక్ష చేసుకుంటాం ఖచ్చితంగా. అలా మా ఎమ్మెల్యేలు అనుకుంటే మేము మారుతాం, డెఫినెట్గా మారుతాం. మళ్ళీ సుపరిపాలన అందించడానికి ఏం చేయాలో అన్నీ కూడా చేస్తాం. 48 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు, వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళాలి. CMRF చెక్కులు పంచాలి, పెన్షన్ స్వయానా పంచాలి, దగ్గరుండి పంచాలి, ప్రజా దర్బార్ నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం తప్ప సార్ చెప్తే? 48 మంది ఎమ్మెల్యేలు ఎట్లేదు, వాస్తవంగానే వాళ్ళందరికీ చెప్పారు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళాలి అని చెప్పారు. అదే ఆంధ్రజ్యోతిలో రాశారు. అది శేఖర్ రెడ్డి గారికి 48 మంది ఎమ్మెల్యేలు ఏదో చాగా ఇది చేసేసినట్లుగా ఆయన తన వాక్చాతుర్యం